హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. మామూలుగా పొలిటికల్ న్యూస్ చేసే యూట్యూబర్స్ చాలామంది ఉంటారు. అలాగే పొలిటికల్ న్యూస్ చెప్తున్న యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలామంది ఉన్నారనమాట. ఇలాంటోళ్ళలో ముఖ్యంగా ఈయన ఇది రాజనీతి ఛానలు, గుండు సూది, సీమరాజా, కిరాక్ కార్పి, మా అన్న ఆంధ్ర పాడ్‌కాస్టరు, ఇంకా చాలామంది ఉంటారు. ఈ మధ్య ఒక ఆమె వచ్చింది తులసి చందు. ఇట్లాంటోళ్ళు చాలా మంది వరకు ఫాలో అవుతుంటారు. ఇలాంటోళ్ళందరూ చాలామందికి తెలుసు. కానీ వీళ్ళల్లో ఎటువంటి అశ్లీలమైన పదాలు వాడకుండా చాలా క్లారిటీగా ఒక ప్రాపర్ ప్రొఫెషనల్ న్యూస్ రీడర్గా న్యూస్ చెప్తూ చాలా చక్కగా చెప్పే ఛానల్ అంటే నాకు తెలిసి రాజనీతి ఛానలేనండి. వాళ్ళు ఇప్పుడు సరే మీరు అనుకోవచ్చు అది టీడీపీకి బయాస్‌లు పనిచేస్తారు అది ఇది అని కొంతమంది అన్నా నేనైతే అలా అనుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నా కానీ చాలా చక్కగా టీడీపీ చేస్తున్న తప్పుల్ని, ఒప్పుల్ని ఎత్తి చూపుతా ఉంటారు. ఆ క్రమంలో భాగంగా మామూలుగా ఆ ఏపీ ప్రభుత్వం సిఆర్‌డిఏ పోర్టల్‌లో పెట్టిన ఒక రిపోర్ట్‌ని ఆ రిపోర్ట్ ఏంటంటే అమరావతి పనులు ఎలా జరుగుతున్నాయి, వాటి ప్రోగ్రెస్ ఏంటి అనేది రిపోర్టు. ఆ రిపోర్ట్‌ని ఆయన చక్కగా వివరించి చెప్పినందుకు మెగా కంపెనీ, మెగా ఇంజినీరింగ్ వాళ్ళు ఆయన మీద లీగల్ నోటీస్ ఇష్యూ చేసి 100 కోట్ల పరువు నష్ట దావా వేశారండి. ఇది చాలా దుర్మార్గమైన చర్య అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదే మెగా ఇంజనీరింగ్ పక్క రాష్ట్రంలో ఒక కూలేశ్వరాన్ని కడితే ఆ కూలేశ్వరంలో కొన్ని బ్యారేజీలు పిల్లర్లన్నీ కూలిపోతే అక్కడ ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు చేసినాయి. అక్కడ ముఖ్యమంత్రి ఎన్నో విమర్శలు చేసాడనమాట ఈ ఈ మెగా ఇంజనీరింగ్ వాళ్ళని ఉద్దేశించి. వాటి మీద ఎందుకని లీగల్ నోటీస్ ఇవ్వలేదు, మరి వాటి మీద ఎందుకని వాళ్ళకి ఎందుకని నువ్వు ఇట్లా 100 కోట్లు 200 కోట్లు 1000 కోట్లు ఇట్లా దావా ఎందుకు వేయలేకపోయినావు? ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టా, లేకపోతే వాళ్ళల్లో మీకు భాగం ఉండబట్టా, ఏది ముడుపులల్లో నాకు అర్థం కావట్లేదు. ఇంకా అది కాదు చూసుకుంటే ఇక్కడ మన పోలవరం రివర్స్ టెండరింగ్లు అని మళ్ళీ వీళ్ళకే కట్టబెట్టినప్పుడు కూడా ఇప్పుడున్న ఆ ముఖ్యమంత్రి కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉండే కొంతమంది పెద్దలు కానీ మెగా ఇంజనీరింగ్ను వాటిని వీటిని విమర్శించిన వాళ్ళే. మరి వీళ్ళ మీద ఎందుకని లీగల్ ఇష్యూస్ అదే లీగల్ నోటీసులు ఇష్యూ చేయలేదు? వీళ్ళ మీద ఎందుకు 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు పరువు నష్టదావా ఎందుకు వేయలేదు? ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు అనమాట. వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళు అన్నా పర్వాలేదు, యాక్టివ్ అని ఊసినా పర్లేదు, ఇట్లా తుడుచుకొని వెళ్ళిపోతామన్నమాట. ఎందుకంటే రేపు మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వచ్చినారనుకో, అధికారంలోకి వచ్చి వాళ్ళ దగ్గర ప్రాజెక్టులు కాంట్రాక్టులు గట్రా బుడుక్కోవద్దు. అలా బుడుక్కోబట్టే కదా ఇప్పుడు అమరావతి వచ్చినాయి. మరి నాకు అర్థం కావట్లేదు, మరి వాళ్ళని విమర్శిస్తారు, ఇట్లాంటి వాళ్ళు వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇస్తుంటారు. బాగానే ఉంది. మరి కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు నాణ్యత లేని చేస్తున్నప్పుడు జనాలు విమర్శిస్తుంటారు. ఆయన పాపం అట్లా ఆ రకం కూడా నాణ్యత లేని అని అట్లని కూడా ఇట్లని కూడా విమర్శించలేదు. జస్ట్ ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ సిఐడిఏ పోర్టల్లో ఏదైతే రిపోర్ట్ పెట్టిందో ఆ రిపోర్ట్ని చదివి వినిపించాడు. ఎస్, అమరావతిలో చాలా నెమ్మదిగా సాగుతున్నాయి, వాళ్ళకి ఏవైతే ప్రాజెక్టులు ఇచ్చారో అవి మిగతా వేరే కంపెనీలోకి ఇచ్చినాయి, వాళ్ళకి పెట్టిన టార్గెట్ల కంటే ఎక్కువ చేసినవి కూడా ఉన్నాయి కంపెనీలు. కానీ వీళ్ళకి ఇచ్చినవి మాత్రం మెజారిటీ ప్రాజెక్టులు చాలా నత్తనడకన సాగుతున్నాయి అని చెప్పాడు. ఎస్, ఆ రిపోర్టు అట్లాంటి ఆ రిపోర్ట్ను అందులో పెట్టిన సిఐడిలో పెట్టిన ప్రభుత్వ పెద్దల మీద కూడా లీగల్ ఇష్యూస్ నోటీస్ చేయండి. అట్లా చేయరు. ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు కదా, వాళ్ళతో అవసరాలు ఉంటాయి, బుడుక్కోవాలి, వాళ్ళతో చాలా కథలు ఉంటాయి. ఏంటంటే పాపం చిన్నోడు కదా, మనలాంటి వాడు కదా, మనం ఏం చేయగలం? లీగల్ ఏదైనా పోరాటాలు మాత్రమే చేయగలం. అంతే కదా. ఇట్లాంటి వాళ్ళని చిన్న వాళ్ళని ఎవరైనా ఇట్లాంటివి మనకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని నోరులు నొక్కాల మన అధికారంతో, డబ్బుతోటి, డబ్బు బలంతో. ఇట్లాంటి వాళ్ళని ఒకరిద్దరిని బెదరకొట్టిన మనకో మిగతా వాళ్ళందరూ మన జోలికి రాకుండా ఉంటారు, ఇట్లా చిన్న చిన్న యూట్యూబర్స్. కానీ ఇక పెద్ద పెద్ద మెయిన్ స్ట్రీమింగ్ మీడియాసు, ఈ అటుపక్క ఈ ప్రభుత్వంలో ఉండేవాళ్ళు, ప్రతిపక్షాలు, ఇట్లాంటి వాళ్ళు ఎన్ని నిందలు అనేయచ్చు. వాళ్ళు ఏం లేదు, మనం కదా మనం బరం పురం అన్నట్లుగా వాళ్ళు వ్యాక్ఫు అని ఊసినా కానీ తుడుచుకుంటా పోతాం. మనకు సిగ్గా శరమ. నేను దయచేసి అందరిని కోరుకునేది ఏంటంటే, దయచేసి మన వంతుగా మనం రాజనీతి ఛానల్ని సపోర్ట్ చేద్దాం, మన మద్దతును ఆయనకి తెలియజేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.